Carnot engine. Two different temperatures మధ్య వర్క్ చేసే ఒక రివర్సిబుల్ హీట్ ఇంజన్ని కార్నాట్ ఇంజిన్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం? ద రివర్సిబుల్ హీట్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ కార్నాట్ ఇంజిన్. అదే రాస్తాను. ద రివర్సిబుల్ హీట్ ఇంజిన్ working between two different temperatures. Different temperatures is called Carnot engine. ఈ కార్నాట్ ఇంజన్ 4 సీక్వెన్షియల్ స్టెప్స్లో వర్క్ చేస్తుంది. ఆ 4 సీక్వెన్షియల్ స్టెప్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 సీక్వెన్షియల్ స్టెప్స్. నెంబర్ 1 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. Isothermal expansion. Number 2, adiabatic expansion. Adiabatic expansion. Number 3, isothermal compression. Isothermal compression. Number 4, adiabatic compression. Adiabatic compression. ఇలా ఈ 4 సీక్వెన్షియల్ స్టెప్స్లో కార్నాట్ ఇంజన్ వర్క్ చేస్తుంది. వీటిని మనం పీవీ గ్రాఫ్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇలా ఎక్స్ యాక్సిస్ మీదేమో వాల్యూమ్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీదేమో ప్రెషర్ని తీసుకుంటాం. దీన్ని ఇనీషియల్ స్టేజ్ అనుకుంటాం. ఈ ఇనీషియల్ స్టేజ్ దగ్గర గ్యాస్కు ఉండేటువంటి ప్రెషర్ని P1 అంటాం, వాల్యూమ్ని V1 అంటాం, టెంపరేచర్ని T1 అంటాం. సో ఈ ఇనీషియల్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఐసోథర్మల్ అంటేనే టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ప్రెషర్ డిక్రీజ్ అయ్యి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రెషరు P2 ఉంటుంది, వాల్యూము V2 ఉంటుంది. ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టాంట్, కాబట్టి అది T1 ఉంటుంది. రెండవది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో హీట్ కాన్స్టాంట్గా ఉంటుంది, మిగిలినవన్నీ చేంజ్ అయిపోతాయి. ఎక్స్పాన్షన్ కాబట్టి మళ్ళీ ప్రెషర్ డిక్రీజ్ అయ్యి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా వస్తుంది. సో ఎక్కడికి వచ్చేసరికి ప్రెషరు P2 నుంచి P3 అవుతుంది, వాల్యూమ్ V2 నుంచి V3 అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అయిపోద్ది, దీంట్లో హీట్ మాత్రమే కాన్స్టాంట్గా ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ T1 నుంచి T2 అవుతుంది. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ అంటే వాల్యూమ్ డిక్రీజ్ అయ్యి ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి ఇది
ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది, మిగిలినవన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ప్రెషర్ ఏమో P4 అవుతుంది, వాల్యూమ్ ఏమో V4 అవుతుంది, టెంపరేచర్ మాత్రం కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి T2A రాసుకుంటాం. తర్వాత అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్లో హీట్ మాత్రమే కాన్స్టాంట్గా ఉంటుంది, మిగిలినవన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఇలా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రెషరు P1 అవుతుంది, వాల్యూమ్ V1 అవుతుంది, టెంపరేచర్ T1 అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, మళ్ళీ ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది, మళ్ళీ అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఇది కార్నాట్ ఇంజన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్లో ఎంత వర్క్ జరిగిందో రాస్తాం. చూడండి, ద వర్క్ done by the gas in isothermal expansion. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది. అలా టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉండడానికి ఆ సిస్టమ్ బయట నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల ఈ వర్క్ని మనం Q1 అని కూడా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు, సో ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగే వర్క్కి ఫార్ములా NRT. T అంటే టెంపరేచర్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ కాన్స్టాంట్. ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T1 ఉంది, కాబట్టి టెంపరేచర్ని T1 అని రాసుకుంటాం. LN హయ్యర్ వాల్యూమ్ బై లోయర్ వాల్యూమ్ రాయాలి. హయ్యర్ వాల్యూమ్ ఏమో V2, లోయర్ వాల్యూమ్ ఏమో V1. సో V2 బై V1 అని రాస్తాం. అది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో జరిగేటువంటి వర్క్. అలానే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో జరిగే వర్క్ కూడా రాస్తాం. ద వర్క్ done by the gas in adiabatic expansion. Adiabatic expansion దాన్ని W2 అంటాం. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో హీట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అందువల్ల బయట నుంచి ఎటువంటి హీట్ని అది అబ్జర్వ్ చేసుకోదు, కాబట్టి దాన్ని Q1 రాయకూడదు. సో ఇక్కడ ఫార్ములా NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2 రాస్తాం. ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షను. T1 మైనస్ T2, T1 మైనస్ T2 అది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో జరిగేటువంటి వర్క్. అలానే మనం ఐసోథర్మల్ కంప్రెషన్లో జరిగేటువంటి వర్క్ రాస్తాం. ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. ఇది కంప్రెషన్ కాబట్టి ఆన్ ద గ్యాస్ అని రాయాలి. ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ దీన్ని W3 అంటాం. ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉండాలి. టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉండాలి కాబట్టి ఆ హీట్ని బయటకు పంపించేస్తుంది, ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం Q2 అని రాసుకోవాలి. అక్కడ Q1 రాసుకున్నాం కాబట్టి ఇక్కడ Q2 రాస్తాం. ఈజ్ ఈక్వల్ సేమ్ అదే ఫార్ములా రాయాలి. NR టెంపరేచరు
ఇది అడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ T2 ఉంది, ఇక్కడ T2 ఉంది. కాబట్టి టెంపరేచర్ని T2 అని రాస్తాం. Ln హయ్యర్ వాల్యూమ్ బై లోయర్ వాల్యూమ్ రాస్తాం. హయ్యర్ వాల్యూమ్ ఇక్కడ ఎంత? V3. లోయర్ వాల్యూమ్ ఎంత? V4. కాబట్టి V3 బై V4 అని రాయాలి. ఇది ఎలాగో కంప్రెషన్ కాబట్టి, ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి దీన్ని మైనస్ అని పెట్టుకుంటాం. కంప్రెషన్, ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి మనం అక్కడ మైనస్ సింబల్ కూడా పెడతాం. అలానే అడియాబాటిక్ కంప్రెషన్లో జరిగినటువంటి వర్క్ రాస్తాం. ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్. సో దాన్ని W4 అనుకుంటాం. అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ కాన్స్టాంట్ కాబట్టి దానికి క్యూలు పెట్టం. సో ఈ ఫార్ములా ఏం రాయాలి? కంప్రెషన్ కాబట్టి మళ్ళీ దీనికి మైనస్ పెట్టుకుంటాం. ఫార్ములా NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. T1 ఇది అడియాబాటిక్ కంప్రెషను. T1 మైనస్ T2 రాస్తాం. T1 మైనస్ T2. ఇప్పుడు మొత్తం జరిగిన టోటల్ వర్క్ రాస్తాం. టోటల్ వర్క్ రాస్తాం. ద టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే ఫార్ములా ఏంటి? W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 రాస్తాం. సో W ఈజ్ ఈక్వల్ W1 ఎంత? ఇది NR T1 Ln V2 బై V1 ప్లస్ W2 అంటే ఇది NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2 ప్లస్ W3 అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మైనస్ వస్తుంది. NR T2 Ln V3 బై V4. V3 బై V4 మళ్ళీ W4 అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నా. మైనస్ NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. ఇది మైనస్ NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. కాబట్టి రెండు ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకేమొస్తుంది? W ఈజ్ ఈక్వల్ టు NR T1 Ln V2 బై V1 మైనస్ NR T2 Ln V3 బై V4 వస్తుంది. అది టోటల్ వర్క్ డన్. ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. అదే రాస్తాను. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్. కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీని ఈటాతో రిప్రజెంట్ చేస్తాం. ఈటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్. సో వర్క్ డన్ అంటే ఇది, హీట్ అబ్జార్బ్డ్ అంటే Q1 ఇది. ఆ రెండింటిని డివైడ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ W అంటే ఇది మొత్తం రాయాలి. NR T1 Ln V2 బై V1 మైనస్ NR T2 Ln V3 బై V4 బై Q1.
Q1 అంటే ఇది ఎన్ఆర్ T1 ln V2/V1. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటాం. ఇది బై ఇది మైనస్ ఇది బై ఇది రాసుకుంటాం. ఇది బై ఇది ఈ రెండింటిని డివైడ్ చేసామనుకో, రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. మైనస్ ఇది బై ఇది రాస్తాం. ఎన్ఆర్ T2 ln V3/V4 బై ఇది ఎన్ఆర్ T1 ln V2/V1 రాస్తాం. సో ఇక్కడ ఎన్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఈటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ T2 ln V3/V4 బై T1 ln V2/V1 వస్తుంది. ఇప్పుడు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉండే రిలేషన్ రాస్తాం. ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏంటి? టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉండే రిలేషను. ఇక్కడ టెంపరేచర్ T1 ఉంది, వాల్యూమ్ V2 ఉంది. V2 పవర్ గామా -1 రాయాలి, TV పవర్ గామా -1 రాయాలి. T అంటే T1, V అంటే V2 పవర్ గామా -1 రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టెంపరేచర్ ఏమో T2 ఉంది, వాల్యూమ్ ఏమో V3 ఉంది, పవర్ గామా -1 రాయాలి. అది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉండేటువంటి రిలేషన్. నేను ఇప్పుడు ఇక్కడ T2ని ఇటు పక్కకు తీసుకొచ్చి V2ని అటు పక్కకు పంపించేస్తాను. T2ని ఇటు పక్కకు తీసుకొచ్చి V2ని అటు పక్కకు పంపించేస్తాను. ఆల్రెడీ T1 ఉంది, ఆ T2 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ ఇక్కడ V3 పవర్ గామా -1 ఉంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు? V3/V2 పవర్ గామా -1 అని రాయొచ్చు. అలానే అడియాబాటిక్ కంప్రెషన్లో టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉండే రిలేషన్ రాస్తాం. ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ ఇక్కడ టెంపరేచర్ T2 ఉంది, వాల్యూము V4 ఉంది, పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వస్తే టెంపరేచరు T1 ఉంది, వాల్యూము V1 ఉంది, పవర్ గామా -1 రాయాలి. నేను ఇక్కడ దీన్ని ఇటు పక్కకు తీసుకెళ్ళి ఈ V1 ఇటు పక్కకు తీసుకొని వస్తాను. T2ని ఇటు పక్కకు పంపించేస్తే ఆల్రెడీ ఇక్కడ T1 ఉంది, T2 ఇటు పక్కకు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి బై T2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటు పక్కకు తీసుకుపోవాలి. ఆల్రెడీ ఇక్కడ V4 ఉంది, ఇది ఇటు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి బై V1 పవర్ గామా -1. దీన్ని 1 అందాం, దీన్ని 2 అందాం. సో ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు? లెఫ్ట్ సైడ్ ఉండే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ ఉండే రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఓకే, ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాను. V3/V2 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు ఇది V4/V1 పవర్ గామా -1. ఈ గామా -1ని క్యాన్సిల్ చేసేసేయచ్చు. మనకేమొస్తుంది? V3/V2 ఈజ్ ఈక్వల్ టు V4/V1 వస్తుంది. నేను V4ని ఇటు పక్కకి, V2ని అటు పక్కకి తీసుకెళ్ళిపోతాను. దీంట్లో V4ని ఇటు పక్కకు తీసుకొచ్చి V2ని అటు పక్కకు పంపించేస్తాను.
ఏమొస్తుంది V3/V4 ఇటు పక్కకు తీసుకొస్తున్నాను కాబట్టి ఇది V4 అవుతుంది ఈజ్ ఈక్వల్ V2ని ఇక్కడికి తీసుకెళ్ళిపోయాను కాబట్టి V2/V1 వస్తుంది. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, దేర్ఫోర్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2 ln V3/V4. V3/V4 బదులు ఏం రాసుకోవచ్చు, V2/V1 రాసుకోవచ్చు. బై ఆల్రెడీ ఇక్కడ ఏముంది T1 ln V2/V1. చూడండి, ln V2/V1 ln V2/V1 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఈటా ఈజ్ ఈక్వల్ 1 - T2/T1 వస్తుంది. దీన్నే మనం ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజిన్ అంటాం. ఇలా మనం ఈ కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీకి ఫార్ములాని డిరైవ్ చేస్తాం.